నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ హాస్య కథా రచయిత్రి శ్రీమతి పొత్తూరి విజయలక్ష్మి గారు రచించిన అమ్మ అనే ఓ చక్కటి కథను విందామండి. ఈ కథ ఫిబ్రవరి 11, 1987లో ఆంధ్రప్రభ వారపత్రికలో ప్రచురింపబడింది. ఇక కథ మొదలు పెట్టేస్తున్నానండి. అరణ్యంలా అగమ్య గోచరంలా ఉన్న ఇంటిని సర్దే మహత్కార్యంలో నిమగ్నమై ఉంది భారతి. కొత్త ఇల్లు, కొత్త ప్రదేశం, కొత్త మనుషులు. అయినా తప్పదు. 5 ఏళ్లకోసారి ట్రాన్స్ఫర్లు తప్పవు. ట్రాన్స్ఫర్ అయినప్పుడల్లా ఈ యజ్ఞమూ తప్పదు. ఒక విధంగా అలవాటైపోయింది. మీరు 2 రోజులు సెలవు పెట్టి నాకు కాస్త సాయం చేయండి అని భర్తను బతిమాలింది. చూడమ్మాయి, నీ ఇంటి తాతలా ఉంది నా ఆఫీసు, కాబట్టి నువ్వు ఇల్లు సర్దుకో, నేను ఆఫీసు సర్దుకుంటాను అనేసి వెళ్ళిపోయాడు ఆనంద్. నడుం బిగించి పనిలో జరబడింది. టైం ఎంత అయిందో చూసుకోలేదు. పక్కింటి అమ్మగారు వచ్చారమ్మా, వచ్చి చెప్పాడు నౌకరు. కంగారు పడిపోయింది భారతి. కూర్చోబెట్టు, వస్తున్నా అని చెప్పి లోపలికి వెళ్ళి మొహం కడుక్కొని తలదూకొని డ్రాయింగ్ రూమ్లోకి వచ్చింది. వచ్చి ఆవిడ్ని చిరునవ్వుతో పలకరించింది. నా పేరు మీనాక్షి, పక్కిల్లే మాది, పరిచయం చేసుకుంది ఆవిడ. మాటలు మొదలయ్యాయి. మీ సొంత ఊరు ఏ ఊరండి అడిగింది మీనాక్షి. గుంటూరు చెప్పింది భారతి. మీనాక్షి మొహం వికసించింది. అయితే మా జిల్లా వాళ్లే అన్నమాట. మాది నరసరావుపేట. మీకు పిల్లలు ఎంతమంది? మరొక ప్రశ్న వేసింది. భారతి మొహంలో నవ్వు మాయమైంది. లేరు తలొంచుకుని సమాధానం చెప్పింది. అరే, పెళ్ళై చాలా ఏళ్ళయిందనుకుంటానే, అసలు పుట్టనే లేదా లేకపోతే? ఆశ్చర్యపోతూ ఆరాలు మొదలుపెట్టింది మీనాక్షి. నిట్టూర్పు బలవంతాన అణుచుకుంది భారతి. పెళ్ళైన కొత్తలో ఓ బాబు పుట్టిపోయాడు. తర్వాత 2 అబార్షన్స్ అయ్యాయి. ఓపిగ్గా సమాధానం చెప్పింది. పాపం, పోనీ ఆయుర్వేద వైద్యం ప్రయత్నించలేకపోయారా? మా ఆడపడుచు తోటికోడలికి ఇలాగే అయితే జనాలలో మందిప్పించారు. సానుభూతిగా చూస్తూ సలహా ఇచ్చింది మీనాక్షి. భరించలేనంత విసుగ్గా ఉన్నా నవ్వు తెచ్చిపెట్టుకుని మాట మార్చింది భారతి. మీరిక్కడికి వచ్చి అన్నాళ్ళయింది, అందరూ పరిచయమేనా మీకు అడిగింది. తర్వాత బోలెడు కబుర్లు చెప్పింది మీనాక్షి. ఊరి వివరాలు చెప్పింది. సాయంత్రం వాళ్ళ ఇంటికి టీకి రమ్మని ఆహ్వానించింది. వాచి చూసుకుని, అరే చాలాసేపు అయింది వచ్చి, ఇక వెళ్తాను అంటూ లేచింది. గేటు దాకా వెళ్ళి దిగబెట్టొచ్చింది భారతి. మళ్ళీ పనిలో మునిగిపోయింది. అన్నీ సర్దుకునేసరికి 10 రోజులు పట్టింది. అబ్బా, ఒకటే పని అని విసుక్కున్న భారతి ఆ పని కాస్త అయిపోయేసరికి ఏం చేయాలో తోచకుండా తయారైంది. వంటకి మనిషి, పై పనులకు మనిషి, తోటమాలి. ఇక తను చేసే పని ఉంది. పొద్దున్న 10ంటికి వెళితే సాయంత్రం వస్తాడు ఆనంద్. రోజంతా ఖాళీ. మహిళా మండలిలో చేరింది. అందరితోనూ పరిచయం అయింది. అయినా కాలం గడవటం లేదు. అద్దంలా ఉన్న ఇంటిని ఎంతకని సర్దటం, చదివిన పుస్తకాలే ఎంతకని చదవటం, ఇల్లిల్లు తిరుగుతూ ఊసిపోని కబుర్లు చెప్పటం అంటే భరించలేనంత విసుగు భారతికి. ఏం చెయ్యాలా అని ఆలోచించి బుర్ర బద్దలు కొట్టుకుంటూ ఉండగా తోచింది చక్కటి ఆలోచన. కాలనీలో బోలెడు బంగళాలున్నాయి. ప్రతి బంగళాకి 2 అవుట్ హౌసుల్లో బోలెడు మంది పిల్లలు. ఊరికే గాలికి తిరుగుతూ అల్లరి చేస్తూ ఉంటారు. వాళ్ళందరినీ చేరదీసి చదువు చెప్తే? ఆ సాయంత్రం లాన్లో కూర్చుని టీ తాగుతూ భర్తకు చెప్పింది. ఓ, దివ్యంగా ఉంది నీ ఆలోచన అన్నాడు ఆనంద్. అయితే అందరికీ ఫోన్లు చేసి చెప్తాను, వాళ్ళ అవుట్ హౌస్లు వాళ్ళకి చెప్పమంటాను అంటూ తూనీగలా పరిగెత్తింది భారతి. భారతి వెళ్ళిన వైపే చూసి బరువుగా నెట్టూర్చాడు ఆనంద్. భార్య పట్ల వల్లమాలిన ప్రేమాభిమానాలతో పాటు అమితమైన గౌరవం కూడా ఉంది అతనికి. ఆమె నిగర్వి, సంస్కారమూర్తి భవించిన మనిషి. అందరు ఆడవాళ్లాగే భారతి కూడా పిల్లలంటే ఎంతో ఇష్టం. మొదటిసారి తల్లి కాబోతుందని తెలిసినప్పుడు ఎంత సరదా పడిపోయింది భారతి. కానీ ఘోరమైన నిరాశ పొందాల్సి వచ్చింది. స్టిల్ బర్త్. ఆ తర్వాత 2 సార్లు నిరాశ ఎదురైంది. పెద్ద పెద్ద డాక్టర్లను సంప్రదించాడు. చివరికి తెలిసింది ఏమిటి అంటే, చక్కటి జంట అని అందరి చేత ప్రశంసలు పొంది పాలు నీళ్లలా అన్యోన్యంగా మనసులు కలిసిన తమకు పిల్లలు పుట్టరు. పుట్టినా సవ్యంగా ఉండరు. గరళం లాంటి నిజం. తమ ఇద్దరికి పిడుగులాంటి వార్త. తను బాధపడ్డాడు. కానీ అది వేరు. భారతి విపరీతమైన మెంటల్ టార్చర్ని ఎదుర్కోవలసి వచ్చింది. సూటిపోటీ మాటలు, ఉచిత సలహాలు, తలా తోకలేని ఆలోచనలు, అడ్డదిడ్డం ప్రశ్నలు, ఇవన్నీ పాపం భారతికే. అయినా భారతి తొణకలేదు. గంభీరంగా పరిస్థితిని ఎదుర్కొంది.
ఎవరేమన్నా నవ్వేసి ఊరుకోవటం అలవాటు చేసుకుంది. ఏదో వ్యాపకం ఏర్పాటు చేసుకుని కాలక్షేపం చేయటం అలవాటు చేసుకుంది. ఒక ఊళ్ళో జీతం తీసుకోకుండా టీచర్గా పనిచేసింది. మరొక ఊళ్ళో ఒక స్వచ్ఛంద సంస్థ నడిపి అనాథ పిల్లల సెంటర్లోకి వెళ్ళొస్తూ ఉండేది. ఇప్పుడు ఇదో కొత్త కాలక్షేపం. భారతి రాకతో అతని ఆలోచనలకు అంతరాయం కలిగింది. భారతి తలపెట్టిన కార్యక్రమం కార్యరూపం దాల్చేసరికి మరొక 10 రోజులు పట్టింది. మొత్తం 20 మంది పిల్లలు వచ్చారు. వయసుల ప్రకారం వాళ్ళని 3 గ్రూపులుగా విభజించింది భారతి. మధ్యాహ్నం 2 నుంచి 3:30 దాకా వాకిట్లో వరండాలో కూర్చోబెట్టి శ్రద్ధగా చదువు చెప్పేది. వెళ్లబోయే ముందు తలో చాక్లెట్ ఇచ్చేది. ఈ వ్యాపకం పెట్టుకున్నాక రోజులు హాయిగా గడిచిపోసాగాయి. పొద్దున్నే లేచి స్నానం, పూజ. ఆనంద్ వెళ్ళాక కాసేపు పుస్తకాలు చదువుకోవటం. భోజనం చేశాక కాసేపు విశ్రాంతి. ఆ తర్వాత పిల్లలకి చదువు చెప్పటం. తర్వాత తోట పని. అదయ్యేసరికి ఆనంద్ వచ్చేస్తాడు. నెల రోజులు ఇట్టే గడిచిపోయాయి. ఓ రోజు సాయంత్రం తోటలో కూర్చుని గులాబీ మొక్కకు పాదు చేస్తోంది భారతి. ఎవరో పిలిచినట్లు అనిపించి అటు చూసింది. గేటు దగ్గర నిలబడి ఉంది ఓ చిన్న పిల్ల. అటు చూడగానే ఇట్రా చెయ్యి చాపి మరీ పిలిచింది ఆ పాప. వెంటనే అటు వెళ్ళింది భారతి. ఈ తోట నీదా? అడిగింది ఆ అమ్మాయి. పరిశీలనగా చూసింది భారతి. 5 ఏళ్లుంటాయేమో. సన్నగా మురిగ్గా ఉంది. పాత గౌను వేసుకుంది. అయినా అందంగానే ఉంది. అసలు పిల్లలకి అందచందాలతో పనే ఉంది. ఆ పసితనమే అందం. అమాయకంగా చూసే ఆ పువ్వులాంటి కళ్ళు, ఏ కల్మషము లేని నవ్వే పెట్టని అలంకారాలు. ఈ తోట నీదా? రెట్టించింది. అవును నాదే సమాధానం చెప్పింది భారతి. నాకు పువ్వు ఇస్తావా? ముద్దుగా అడిగింది. ఏం చేసుకుంటావు? తల్లో పెట్టుకుంటావా? ఓహో, జేజుకి పెడతా చెప్పింది. లోపలికి రా అంటూ గేటు తెరిచింది భారతి. ఆ అమ్మాయి లోపలికి వచ్చింది. నీ పేరేమిటి? అడిగింది భారతి. పాప సమాధానం చెప్పింది. మీ ఇల్లు ఎక్కడా? అక్కడ దూరంగా చెయ్యి అటుగా చూపించి చెప్పింది. నీకే పువ్వు కావాలి? అంది భారతి. కళ్ళు విప్పార్చుకుని తోటంతా చూసి చివరికి ఓ గులాబీ పువ్వు ఎంచుకుంది. జాగ్రత్తగా కోసిచ్చింది భారతి. ఇంకోటి కావాలా? అడిగింది. ఆహా వద్దు అంది పాప. లోపలికి వెళ్ళి 2 చాక్లెట్లు తీసుకొచ్చి పాపకిచ్చింది భారతి. కానీ పాప తీసుకోలేదు. వద్దు, మా అమ్మ కోప్పడుతుంది అంది. పర్వాలేదులే, నేనిచ్చానని చెప్పు మీ అమ్మకి బలవంతంగా ఇచ్చింది భారతి. నేను వెళ్తా అనేసి వెళ్ళిపోయింది పాప. అది మొదలు రోజు సాయంత్రం వచ్చేది పాప. కాసేపు భారతితో కబుర్లు చెప్పి ఓ పువ్వు 2 చాక్లెట్లు తీసుకుని వెళ్ళిపోయేది. పాప రేపటి నుండి మధ్యాహ్నం రారాదు, చదువుకుందు గాని అంది ఓ రోజు. అర్థం కానట్లు చూసింది పాప. అర్థమయ్యేలా బోధపరిచింది భారతి. అమ్మో, అమ్మ కోప్పడదు అంది భయంగా. ఏం కోప్పడదు, చదువుకుంటే మా పాప బంగారు తల్లి అని మెచ్చుకుంటుంది అంది భారతి. పాప కళ్ళు మెరిశాయి. అయితే వస్తా అంది వెంటనే. రేపు మధ్యాహ్నం 2:30కు సైరన్ కూస్తుంది చూడు, అప్పుడు వచ్చేసే. వచ్చేటప్పుడు మీ అమ్మని అడిగి పలకా బలపం తెచ్చుకో చెప్పింది భారతి. మర్నాడు వచ్చింది పాప ఒట్టి చేతులతో. పలక తెచ్చుకోలేదేం అడిగింది భారతి. అమ్మేమో ఊరికి వెళ్ళింది. తాత దగ్గర డబ్బులు లేవుట. అమ్మ వచ్చాక అడిగి తెస్తాను చెప్పింది. సరిపోన్లే, అలా కూర్చో అని కూర్చోబెట్టి చేత వెన్న ముద్ద పద్యం నేర్పించింది. ఆ సాయంత్రం ఓ పలకా బలపం తెప్పించి మర్నాడు పాప రాగానే ఇచ్చింది. ఓహో, నాకొద్దు, మా అమ్మ కోప్పడుతుంది అంది పాప. అంత పేదరికంలో కూడా అంత క్రమశిక్షణతో పెంచుకున్న ఆ తల్లి పట్ల ఎంతో గౌరవం కలిగింది భారతికి. అమ్మ ఏం కోప్పడదులే, ఊరికెళ్ళిందన్నావుగా, వచ్చాక మీ అమ్మని అడిగి కొత్త పలక కొనుక్కుని ఇది నాకు ఇచ్చేద్దు గాని అప్పటిదాకా రాసుకో నవ్వుతూ చెప్పింది భారతి. తలాడించి తీసుకుంది పాప. చురుగ్గా అక్షరాలు దిద్దుతూ వారం రోజుల్లోనే చాలా అక్షరాలు నేర్చేసుకుంది. కాస్త పెద్ద పిల్లలకు డిక్టేషన్ చెప్తోంది భారతి. కాకి, ఊయల, పాప, బావి, గీలక, అమ్మ. అక్షరాలు దిద్దుతున్న పాప చివాలన తాలెత్తి చూసి పరుగున భారతి దగ్గరికి వచ్చింది. ఏమిటమ్మా అడిగింది భారతి. నేను అమ్మ రాస్తా, నేర్పవా అడిగింది. అప్పుడే కాదు, ముందు అక్షరాలు నేర్చుకోవాలి, ఆ తర్వాత గుణింతాలు, అప్పుడు మాటలు నేర్పుతా అంది భారతి. కానీ పాప వినలేదు.
పందెం పట్టి కూర్చుంది. సరేరా అని పలక మీద అమ్మ అని రాసిచ్చింది. ఆ రోజల్లా అమ్మ అమ్మ అనుకుంటూ దిద్దింది పాప. ఈ పాపకున్నంత అమ్మ పిచ్చి ఇంకెవ్వరికీ ఉండదు బాబు అనుకుంది భారతి. నీకు మీ అమ్మ అంటే చాలా ఇష్టమా అడిగింది. కిలకిలా నవ్వింది పాప. అవును అంది సంబరంగా. భారతి స్కూలు చక్కగా సాగిపోతోంది. దసరా పండుగ దగ్గర పడుతోంది. వరండాలో కూర్చుని ఉత్తరం రాసుకుంటోంది భారతి. పాప వచ్చింది. ఏంటది కుతూహలంగా అడిగింది. ఉత్తరం. ఉత్తరం అంటే? ఉత్తరం అంటే మన బంధువులు స్నేహితులు ఎవరైనా ఊళ్ళల్లో ఉంటారు కదా, వాళ్ళని మనం చూడలేం కదూ. అందుకని ఇలా ఉత్తరం రాస్తే అది వాళ్ళకి చేరుతుంది. మనం చెప్పాలనుకున్నవన్నీ ఇందులో రాసేయచ్చు వివరంగా చెప్పింది భారతి. ఓ అంటూ బుర్రాడించింది పాప. ఎవరికి రాస్తున్నావు? మా అమ్మకి. ఏమని రాస్తున్నావు? దీపావళి పండగకి రమ్మని రాస్తున్నా. అలా రాస్తే వస్తుందా? తప్పకుండా వస్తుంది. మాట్లాడుతూనే ఉత్తరం రాయటం ముగించి ఇన్లాండ్ మడిచేస్తూ ఉంటే, అరే అలా నలిపేస్తామే అడిగింది పాప. నలపటం కాదు, ఇలా మడత పెట్టి ఇక్కడ అడ్రస్ రాయాలి. అడ్రస్ అంటే మా అమ్మకు రాస్తున్నాను కదా, ఆవిడ పేరు రాయాలన్నమాట. మరింత వివరంగా చెప్పింది భారతి. కళ్ళు విప్పార్చుకుని చూసింది పాప. శ్రద్ధగా వింది. దసరాకి పిల్లలకి వారం రోజులు సెలవులు ఇచ్చింది భారతి. మళ్ళీ స్కూల్ మొదలుపెట్టగానే స్వీటు హాటు చేయించి పెట్టాలి అనుకుందే కానీ పండుగకి ఒకరోజు ముందే జ్వరంతో పడక పెట్టింది. ముందు మామూలు జ్వరం అనుకున్నారు కానీ తర్వాత టైఫాయిడ్ అని తెలిసింది. భారతి తల్లి ఊరు నుండి వచ్చింది. ఆనంద్ సెలవు పెట్టి భార్య పక్కనే కూర్చున్నాడు. వారం రోజుల తర్వాత జ్వరం తగ్గింది. బాగా నీరస పడిపోయింది భారతి. పిల్లలు వచ్చారా అమ్మా? వాళ్ళకేం చెప్పారు? పక్కనే కూర్చుని పళ్ళ రసం తీస్తున్న తల్లిని అడిగింది. వచ్చారు, నీకు జ్వరం వచ్చిందని, తగ్గాక మళ్ళీ కబురు చేస్తామని చెప్పి పంపించాడు అల్లుడు అందావిడ. ఎవరో పాపటమ్మా, నీకోసం ప్రతిరోజు వచ్చేది. అబ్బా ఏం మాట్లాడుతుందో, ఒకటే వాగుడుకాయ పళ్ళ రసం అందిస్తూ చెప్పింది తల్లి. చిన్నగా నవ్వింది భారతి. ఏం చెప్పిందమ్మా అడిగింది. తోటమాలి వెనకబడి ఊరికే విసిగిస్తూ ఉంటే విసుక్కున్నాడు వాడు. అమ్మగారికి జ్వరం తగ్గేదాకా రాకు నువ్వు అన్నాడట. నా దగ్గరకు వచ్చి చెప్పింది. వాళ్ళ అమ్మకి ఉత్తరం రాసిందిట. దీపావళికి వస్తుందిట వాళ్ళమ్మ, నీతో చెప్పమంది అందావిడ. ఈసారి వస్తే నా దగ్గరికి తీసుకురండమ్మా అని చెప్పింది భారతి. కానీ పాప రాలేదు. దీపావళి పండుగ 4 రోజుల్లోకి వచ్చేసింది. కొద్దిగా కోలుకున్న భారతి ఉత్సాహంగా పండుగ పనులు మొదలుపెట్టింది. తల్లి వారించినా వినకుండా పనివాళ్లను వెంట పెట్టుకుని ఇంటి బూజులు దులిపించే కార్యక్రమం మొదలుపెట్టింది. వాకిట్లో వరండా వైపున్న కిటికీలో పడి ఉన్న ఉత్తరం భారతి కంటపడింది. ఇన్లాండ్ కవర్. యథాలాపంగా తీసి చూసింది. ఎవరిదో పాత ఉత్తరం. దాని మీద అక్షరాలు అలుక్కుపోయి ఉన్నాయి. మట్టి కొట్టుకుపోయింది. అడ్రస్ జాగాలో అమ్మ అని రాసింది. ఆ రాత గుర్తే భారతికి. అది పాపది. తెల్లబోయిన భారతికి ఒక్క క్షణంలో అంతా అర్థమైపోయింది. పాప వాళ్ళ అమ్మకు రాసిన ఉత్తరం ఇదా? ఏ రోడ్డు మీదో కనిపించిన పాత ఉత్తరం తీసుకుని దాని మీద అమ్మ అని రాసి ఇక్కడ పడేసింది వెర్రి పిల్ల. కలుక్కుమంది భారతి మనసు. వెంటనే పాపను చూడాలనిపించింది. లోపలికి వెళ్ళి చెప్పులు వేసుకుని పర్స్ తీసుకుని బయలుదేరింది. ఎక్కడికమ్మా అడిగింది పని మనిషి. ఇప్పుడే వస్తాను అనేసి వెళ్ళిపోయింది. రిక్షా మాట్లాడుకుని పాప ఎప్పుడో చెప్పిన గుర్తుల ప్రకారం వెతుక్కుంటూ గుడి దగ్గరికి వెళ్ళింది. గుడి దగ్గర రిక్షా దిగి డబ్బులిచ్చి పంపేసి చుట్టూ చూసింది. గుడికి అంత దూరంలో చెట్టు కింద గోనె సంచి పరుచుకుని ఎదురుగా ఓ చెక్కపెట్టెలో నూజీడీలు, చౌకరకం చాక్లెట్లు, బఠానీలు పెట్టు కూర్చుని ఉన్నాడు ఒక ముసలతను. 60 ఏళ్లుంటాయి. మురికిగా ఉన్న పంచ, దాని మీద కాకి షర్టు. నేరుగా అతని దగ్గరికి వెళ్ళింది భారతి. ప్రశ్నార్థకంగా చూశాడు అతను. తాత, ఇక్కడెక్కడో ఓ చిన్న పిల్లుండాలి, వాళ్ళ ఇల్లు ఎక్కడో మీకు తెలుసా ఆత్రంగా అడిగింది. పకాళ్ళు నవ్వాడు తాత. బోరెడంతమంది పిల్లలున్నారమ్మా, ఎవరిల్లు కావాలి నవ్వుతూనే అడిగాడు. నిస్సహాయంగా చూసింది భారతి. చిన్న పిల్ల తాత, 4 ఏళ్లుంటాయి, సన్నగా ఉంటుంది, పేరు పాప. వాళ్ళమ్మ ఆ ఊరెళ్ళింది. తనకు తెలిసిన వివరాలు గబగబా చెప్పేసింది. ఓ ఆ పాప, ఆ పాప తాతనమ్మ నేను, మీరు భారతమ్మ గారా అన్నాడు తాత. అవును తాత అంది భారతి.
పాప మీ గురించి ఎప్పుడు చెప్తూ ఉంటుంది అన్నాడు. పాప ఏది తాత? పాప వాళ్ళ అమ్మ ఊరు నుంచి వచ్చిందా? ఆత్రంగా అడిగేసింది. చిన్నగా నవ్వాడు తాత. ఎక్కడి నుండి వస్తుందమ్మా పాప తల్లి? పాప అనాథ. ఏ తల్లో మెట్ల మీద వదిలేసిపోయింది. పసికొన ఏడుపు విని వెళ్ళి చూశాను నేను. వెంట తీసుకొచ్చాను. అప్పట్లో నా కూతురు పురిటికొచ్చింది. ఈ పాపకు కూడా అదే పాలిచ్చింది. తర్వాత నాకు చేతనైనట్లు పెంచాను. కడుపుకింత పెట్టాను. నాకు దీనికి ఏ రుణమో నా పాలబడింది అన్నాడు. నిర్ఘాంతపోయింది భారతి. మరి ఎప్పుడు వాళ్ళ అమ్మను తలుచుకుంటుందేం? ఆ మాటలు విని పాపకి వాళ్ళ అమ్మ దగ్గర చాలా చనువని అనుకున్నాను నేను అంది నమ్మనట్లుగా. మళ్ళీ నవ్వాడు తాత. నిజమేనమ్మా, పాపకి అమ్మ అంటే ఎంతో ఇష్టం. ఇష్టం కాదమ్మా, పిచ్చి ప్రేమ. చిన్నతనంలో అది నోరు తెరిచి మాట్లాడింది మొదటి మాట అమ్మ. ఎంత అల్లరి చేస్తున్నా అదిగో అమ్మ వస్తుంది, నిన్ను కోప్పడుతుంది అంటే టక్కున ఆపేసేది. నా కూతుర్ని దాని కొడుకుని చూసేది కదా. చిన్నతనాన అమ్మేది అని అడిగింది. నిన్ను వదిలేసి వెళ్ళిపోయిందని చెప్పలేక ఊరికెళ్ళిందమ్మా అని చెప్పాను. నమ్మేసింది. ఎప్పుడొస్తుంది అని అడిగేది. సంకురాత్రికి వస్తుంది, కొత్త అమావాస్యకు వస్తుంది అని ఏదో నోటికొచ్చింది చెప్పేవాణ్ణి. ఇప్పటికీ అంతే, అలాగే చెప్తాను. ఆశగా చూస్తుంది. గడువు దాటాక 2 రోజులు ఏడ్చి ఊరుకుంటుంది. మళ్ళీ మొదలు. ఏమిటో వెర్రి తల్లి అన్నాడు తాత. నిలువునా నీరైపోయింది భారతి. పాపేది తాత అడిగింది. ఇందాక గుళ్ళోకి వెళ్తుంటే చూశాను అన్నాడు తాత. గిర్రున వెనక్కు తిరిగి వేగంగా గుళ్ళోకి వెళ్ళింది భారతి. ఎక్కువ శ్రమ పడకుండానే కనిపించింది పాప. పిల్లను వెంట పెట్టుకుని గుడికొచ్చింది ఒక ఆవిడ. ఆ పాపను ఎత్తుకుని గంట కొట్టించి గుడి ముందు కూర్చుని ఒళ్ళో కూర్చోబెట్టుకుని ప్రసాదం నోటికి అందించింది ఆవిడ. పాప ఏదో అంటోంది. నవ్వుతూ పాప బుగ్గలు ముద్దు పెట్టుకుంది ఆవిడ. ధ్వజస్తంభానికి ఆనుకుని నిలబడి నోట్లో వేలు పెట్టుకుని ఆశగా సర్వం మర్చిపోయి దీక్షగా వాళ్ల వంక చూస్తోంది పాప. భారతి కళ్ళ వెంట గిర్రున నీళ్లు తిరిగాయి. వెంటనే వెళ్ళి పాప భుజం మీద చేయి వేసింది. ఉలిక్కిపడి చూసింది పాప. వెంటనే ముఖం కళకళ్ళాడింది. నీ జ్వరం తగ్గిపోయిందా అడిగింది. తగ్గిపోయిందమ్మా చెప్పింది భారతి. నీకు తెలుసా, దీపావళికి మా అమ్మ ఊరు నుంచి వచ్చేస్తుంది. నేను కూడా ఉత్తరం రాసేశాగా ఉత్సాహంగా చెప్పింది పాప. వెంటనే చేతులు చాచి పాపను గుండెలకు హత్తుకుంది భారతి. పాప, నేనే మీ అమ్మని, నీకోసం వచ్చేశాను అంది ఆవేశంగా. తెల్లబోయింది పాప. నువ్వు అమ్మవా? కాదు, మా అమ్మ ఊరెళ్ళింది అంది. కాదమ్మా, నేనే మీ అమ్మని. ఊరు నుంచి నీకోసమే వచ్చాను. నీకోసం వెతుకుతున్నాను. మరి నేను ఊరికెళ్ళినప్పుడు నువ్వు చాలా చిన్న పాప ఇవి. ఇప్పుడేమో ఇంత పెద్దదానివి అయ్యావు కదా, అందుకే గుర్తుపట్టలేకపోయాను. ఇంకా అపనమ్మకంగా చూస్తోంది పాప. నిస్సహాయంగా తలెత్తిన భారతికి ఎదురుగా తాత కనిపించాడు. వెర్రిదానిలా అతని దగ్గరకు పరిగెత్తింది. తాత, పాప నా మాట నమ్మటం లేదు. నువ్వైనా చెప్పు. నేను పాపకు అమ్మను కదూ? పాప అమ్మను నేనే కదూ? కళ్ళ వెంట నీరు కారి చెంపలను తడిపిస్తూ ఉండగా చేతులు జోడించి ప్రశ్నిస్తున్న భారతి వంక నిశితంగా చూశాడు తాత. ఆ కళ్ళల్లోని అర్థింపును గుర్తించాడు. అవును తల్లి, పాపకు తల్లివి నువ్వే. పాప, ఇదిగోనమ్మా మీ అమ్మ అన్నాడు. నిర్ఘాంతపోయి నిల్చుండిపోయింది పాప. ఆ కళ్ళల్లో 1000 మెరుపులు మెరిశాయి. పాప దగ్గరగా వెళ్ళి భుజం మీద చేయి వేసింది భారతి. వెలిగిపోతున్న పాప ముఖంలో ఒక్కసారిగా కోపం, భయం అలుముకున్నాయి. ఆ చెయ్యి విదిలించి కొట్టి దూరంగా వెళ్ళిపోయింది. పో, నీతో నేను అసలు మాట్లాడను. నన్ను వదిలేసి ఊరికెందుకు వెళ్ళావు నిలదీసి అడిగింది. కన్నీళ్లతోనే నవ్వింది భారతి. పొరపాటు అయిపోయిందమ్మా, ఇంకెప్పుడు వెళ్ళనుగా బతిమాలింది. కానీ పాప లొంగి రాలేదు. మూతి బిగించుకుని తన నిరసనను తెలియచేసింది. ఎంతగానో బుజ్జగించింది భారతి. అయినా పాప లొంగి రాలేదు. పో అయితే, నా కోపం వచ్చిందంటే మళ్ళీ ఊరెళ్ళిపోతాను, జాగ్రత్త. ఆఖరి అస్త్రం ప్రయోగించింది భారతి. అదిరిపడింది పాప. ఆ కళ్ళు భయంతో రేపరేపలాడాయి. ఒక్క పరుగున వచ్చి భారతి మెడ చుట్టూ చేతులు వేసి గుండెలకు హత్తుకుపోయి బావురుమంది. అమ్మా, వెళ్ళొద్దమ్మా అంటూ. భారతి మనసు నిలువెల్లా పులకించిపోయింది. అంది అందక చేజారిపోయిన మాతృత్వంలోని మాధుర్యం తనివి తీరా చవి చూస్తూ పాపను గాఢంగా హత్తుకుంది. వెళ్ళను తల్లి, వెళ్ళనమ్మా
అని మాటిచ్చేసింది. కథ సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.